ఆదిలాబాద్ జిల్లా జైనత్లో బస్టాండ్ దగ్గర ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి రాజ్యాంగ గ్రంథాన్ని అందించాలని భారీ రాస్తారోకో చేపట్టారు. మండల తహసీల్దార్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు అగిమల్ల గణేష్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దేశాన్ని నడిపిస్తున్నది భారత రాజ్యాంగం అని, అలాంటి గ్రంథం గురించి 100లో 90% ప్రజలకు అవగాహన లేదని అన్నారు. దీనివల్ల పార్లమెంట్లు ప్రజాస్వామ్యం విఫలమై ప్రజా జీవితం అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందని చెప్పారు. తెలంగాణ మరి అదేవిధంగా భారతదేశంలో భారత రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి పౌరుడికి అందించాలన్నటువంటి ఈ నినాదంతో డిమాండ్తో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లకు తహసీల్దారులకు ఇప్పటి వరకే మేము వినతి పత్రాలు ఇచ్చి వెంటనే స్పందించి భారత రాజ్యాంగ గ్రంథాలను దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అందించాలని చెప్పి మేము వినతి పత్రాలు ఇదివరకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాండ్ లేని కారణంగా, ఎటువంటి స్పందన లేని కారణంగా ఈ రోజు మళ్ళీ ఈ రాస్తారోకోలు చేసి మరియు ఈ అధికారులకు నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాల పథకాలతోటి వృధా ప్రయాసగా ఖర్చులు పెట్టే ప్రభుత్వాలు ఓ భారత రాజ్యాంగ గ్రంథాన్ని